నమస్తే. కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈ వీడియోలో మనం చెప్పుకునే అంశం ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. పర్యటన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 9-9:30 గంటలకు ఇంటికాడ బయలుదేరి మొదట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో విచ్ఛిన్నం చేసినటువంటి ప్రజావేదికను పరిశీలించడం జరిగింది. ఆ ప్రజావేదిక తర్వాత అప్పుడు 2015వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి డాక్టర్ నరేంద్ర మోడీ సమక్షంలో శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతానికి పోవటం జరిగింది. శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న మట్టికి నేలకి నమస్కరించడం జరిగింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలని, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలకి తర్వాత అనేక మంది ఎంప్లాయీస్కి, ఎమ్మెల్యేలకి, శాసనమండలి సభ్యులకి నివసించడానికి ఏర్పరిచినటువంటి క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్స్ కానీ, ఎమ్మెల్యే శాసనమండలి సభ్యుల బిల్డింగ్స్ కానీ, సెక్రటేరియట్ల బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా హెచ్ఓడీల బిల్డింగ్స్ అయితేమి, ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తయినాయి. ఇక దాదాపు 15-20% కానీ కంప్లీట్ చేసి ఉంటే అవి వినియోగంలోకి వచ్చాయి అని చెప్పడం జరిగింది. ఈ పరిశీలన తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన యొక్క బాధను, ఆవేదనను తెలియజేస్తూ బాధను వ్యక్తపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ, హావాభావాలలో కానీ బాధ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ఏం చెప్పారంటే, అప్పుడు రాజధాని శంకుస్థాపనకు ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క అందరూ ప్రమేయం ఉండాలి, అందరూ ఇది మాది అనే భావన కలగాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్క మారుమూలలో నుండి ప్రతి గ్రామంలో నుంచి మట్టి నీళ్లు సేకరించడం జరిగింది. అవన్నీ ఇక్కడికి చేర్చాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంటు యొక్క మట్టిని, యమునా నది జలాలను కూడా తీసుకొచ్చి అవన్నీ కలిపి రాజధాని ప్రాంతంలో చల్లి ఈ పవిత్రమైన నేలని పునీతం చేయడం జరిగింది. అప్పుడు ఆ విధంగా చేయబట్టే ఆ దేవతామూర్తులే ఈ రాజధానిని కాపాడినారని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధ్వంసకారుడు, ఒక రాజకీయాలలో అనర్హుడికి పరిపాలనా పగ్గాలు ఇస్తే ఏమవుతుంది అనేది ఒక కేస్ స్టడీగా మన ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెంటిని కూడా ప్రధానంగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ ప్రజావేదిక కూలగొట్టడంతో పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తదనంతరం కూడా అనేక విధాలుగా రాజధానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ 3 రాజధానులను ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి రాజధాని రైతులు దాదాపు ఇప్పటి వరకు 1631 రోజులు ధర్నా దీక్ష చేసి ఈ ఉద్యమం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రపంచంలోని రికార్డు. ఇన్ని రోజుల పాటు ఉద్యమం కొనసాగిస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించి చివరికి సాధారణ ఎలక్షన్లలో వాళ్ళు విజయం సాధించి దీక్షను విరమింపచేయడం ఒక రికార్డు. 1631 రోజులు దీక్ష చేశారు కాబట్టి 1631 మొత్తం కలిపితే 11. వైసీపీ పార్టీకి వచ్చిన సీట్లు కూడా 11. ఇది
సందర్భంగా జరిగిన 11 సీట్లకి వీళ్ళు చేసిన దీక్ష ఉద్యమంలో నుంచి మొత్తం రోజులు కలిపితే దాదాపు అదే సంఖ్య వస్తుంది. ఇది ఒక దేవుడి స్క్రిప్ట్గా చెప్పుకోవచ్చు. అంటే రాజధానిని ఆ దేవుడే కాపాడినాడని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల విచ్ఛిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ అమరావతి ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు దీన్ని ఎదుర్కొంటూ కోర్టుల ద్వారా అయితేనేమి అనేక రకాలుగా వీటికి అడ్డుపడుతూ దాన్ని రక్షించుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎన్ని రకాలుగా అమరావతిని విచ్ఛిన్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. వేరే వాళ్ళకి భూములు అమ్మాలని ప్రయత్నం చేశాడు. ఎస్సీ ఎస్టీలకి రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. అన్ని రకాల ప్రయత్నాన్ని అడ్డుకొని, అంటే ఈ ఉద్యమాన్ని ఒక రకంగా వెనక నుంచి దేవతామూర్తులు దేవుళ్ళే నడిపిస్తున్నట్టుగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి పూడ్చలేనటువంటి నష్టాన్ని చేకూర్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు మాకొద్దు, ఇంక మిమ్మల్ని మేము భరించలేము అనే ఉద్దేశంతోనే ఘోరాతి ఘోరంగా ఓడించి 11 సీట్లు ఇవ్వటం జరిగింది. అంటే ఒక అసెంబ్లీలో 90,000 మెజార్టీలు వచ్చిన అనేక సంఖ్యలో స్థానాలలో గెలుపొందారంటే జనాలకి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఏమి చేయాలో ఎలా చేయాలో మీరే చెప్పండి అని వాళ్ళనే ఎదురు ప్రశ్నించడం జరిగింది. కొన్నిటికి నవ్వుతూ కొన్నిటికి సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఈ రాజధానిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మొబిలిటీ అనేది, పీపుల్స్ మొబిలిటీ అనేది వస్తుంది, వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరగటం వల్ల ఆ ఆదాయం వల్ల వచ్చే డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే రాజధానికి 29,000 మంది రైతులు దాదాపు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూమి, అటవీ భూమి కలిపి దాదాపు 20,000 ఎకరాలు ఉండటం జరిగింది. మొత్తం 55,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 55,000 ఎకరాలలో అసెంబ్లీ, సచివాలయాలు, ఇంకా మిగిలిన ప్రభుత్వ బిల్డింగులు, రహదారులు డెవలప్మెంట్ చేసి అక్కడ రైతులకు ఇచ్చినటువంటి భూములు, ఇవన్నీ పోగా కొంత భూమి మిగులుతుంది. ఆ భూమి దాదాపు 10,000 ఎకరాలుగా ఉంటుంది. ఈ భూమిని బాగా అభివృద్ధి చేసి కొంత అమ్మటం వల్ల వచ్చిన డబ్బుతోనే రాజధాని కట్టవచ్చు. సెల్ఫ్ లెర్నింగ్ ప్రాజెక్ట్, అమరావతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ ప్రాజెక్ట్, ఒక వినూత్నమైన ప్రాజెక్టు. కాబట్టి దీన్ని ఈజీగా కట్టవచ్చని నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను. అటువంటి దాన్ని సర్వనాశనం చేశారు. ఏదో గొప్పగా అభివృద్ధి చేస్తారని మంచి మ్యాండేట్తో వైసీపీ ప్రభుత్వాన్ని 2019లో గెలిపిస్తే మమ్మల్నే గెలిపించారనే ఉద్దేశంతో వాళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి విధ్వంసం గురి చేసి తిరోగమని ప్రక్రియకి గురి చేశారని తన ఆవేదనని వ్యక్తం చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం, పునర్వైభవం తెస్తాము, అమరావతిని, పోలవరాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము అని ఘంటాపదంగా చెప్పడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో దీని గురించి ఒక ప్రణాళిక వేసుకొని ముందు వెనక ఏమేమి చేయాలో మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని దాని తదనుగుణంగా త్వరలో చర్యలను తీసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ సలహాలు సూచనలు కూడా, మేము ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేవి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. అవి కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని అక్కడ వచ్చినటువంటి విలేకరులు అయితేమి, కొంతమంది ప్రజలైతేమి కూడా తిరిగి అడగడం జరిగింది. సరే, ఏదైతేనే ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం తెస్తామని ప్రకటించడం శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. నమస్కారం, ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని కెన్ మీడియా ప్రేక్షకులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా అభివృద్ధికి దోహదపడి మాకు సహకారాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం.